హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, నిమిషప్రియ బయటకు వచ్చేసింది అన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు. కేఏ పాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో నిమిషప్రియ విడుదలైపోయింది, ఆమె శిక్ష రద్దయిపోయింది అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈయన మొదటి నుంచి కూడా నిమిషప్రియని కాపాడడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి అది ప్రయత్నం సఫలమైందో విఫలమైందో తెలియదు, కానీ మరి ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి రిలీజ్ అయిపోయిందా? గేయపర్గాల వీడియోలో ఏముంది, మీరేం చెప్తారు? ఆ వీడియో చూసాను నేను. ఆయన ఇటుపక్క ఒక ముస్లిం అతన్ని, ఇటుపక్క ఒక క్రిస్టియన్ అతన్ని, పక్కన హిందూ వీళ్ళందరిని పెట్టుకొని ఒక వీడియో చేశాడు. సో ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను హూతీ ప్రెసిడెంట్ని, హూతీ లీడర్స్ని కాంటాక్ట్ చేశాను. సో నిమిషప్రియ విడుదలైపోయింది, త్వరలోనే ఇండియాకి నేను తీసుకొస్తాను ఆమెను. నేను 8 కోట్లు ఆమెకు బ్లడ్ మనీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. సో ఆయన దీనికి కారణం ఏంటంటే ప్రేయర్స్, నేను చేశాను ప్రేయర్స్, మీరు చేశారు, వీళ్ళందరూ కూడా ప్రేయర్స్ చేశారు, ప్రేయర్స్ వల్లనే సాధ్యమైంది, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే బీబీసీ కానీ, ఇంటర్నేషనల్ మీడియా కానీ, తర్వాత ఇండియాలో ఉన్న మీడియా కానీ దీని మీద కూడా ఎంక్వైరీ చేసి సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేసింది. దానికి సంబంధించి అక్కడ యెమెన్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన ముందు నుంచి కూడా మొత్తం ఫాలోఅప్ చేసేది ఆయన అనమాట. ఆయన పేరు శామ్యుయల్ జెరోమ్ భాస్కరన్. ఈ శామ్యుయల్ జెరోమ్ భాస్కరన్తో బీబీసీ మాట్లాడింది. ఇలాగా కేఏ పాల్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదంటే, ఆయన కేఏ పాల్ కొంతవరకు ట్రై చేశాడు, కానీ ఏ ఒక్క ఇండివిజువల్ ఏమీ జరగలేదు. ఇది అనేక మంది దీంట్లో కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఆమెకు క్షమాభిక్ష పెట్టలేదు, వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోలేదు ఫ్యామిలీ అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. సో ఓవరాల్గా మనం ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చెప్పుకుందాం. ఇప్పటివరకు ఏం జరిగిందంటే, ఒకటి ఫ్యామిలీ అని కాంటాక్ట్ చేశారు. ఆ ఫ్యామిలీకి సంబంధించి పెద్దవాళ్ళు క్షమాభిక్ష పెడదామని అనుకున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి క్షమాభిక్ష పెట్టాలి. ఒక్కరు పెట్టి ఇంకొకరు పెట్టకపోతే కూడా విడుదల చేయరు అనమాట. అక్కడ ఉన్న షరియా లా ప్రకారం ఆ రూల్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ బ్రదరు అబ్దల్ పతా మెహదీ, చనిపోయిన అతని పేరేమో తలాల్ అబ్దో మహదీ. వాళ్ళ బ్రదరు అబ్దుల్ పతా మెహదీ అని అతను వీడియోలు బయటకు వచ్చాయి. నేను కూడా ఆయన వీడియోలు చూశాను, ఆయన పోస్టులు కూడా చూశాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, క్షమాభిక్ష ప్రసక్తే లేదు, క్విసా అంటున్నాడు ఆయన. క్విసా అంటే రివెంజ్ అనమాట. క్విసా ప్రకారమే జరగాలి, గాడ్స్ లా అంటున్నాడు, దేవుడి చట్టం ప్రకారమే ఇది వెళ్ళాలి. ఎందుకంటే మా అన్నను ఆమె అత్యంత దారుణంగా ముక్కలు చేసి చంపింది, చాలా ఘోరమైన హత్య చేసింది. సో దానికి ఆమెకు శిక్ష పడాలి అనేది అతను మాట్లాడుతున్నాడు. అట్లాగే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీడియా, మేమేదో డబ్బులు తీసుకున్నాం, బ్లడ్ మనీ తీసుకున్నాం, మాకు మనీ ముఖ్యం కాదు, జస్టిస్ ముఖ్యం అని చెప్తున్నాడు ఆయన క్లియర్గా. సో ఆయన్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆయన అయితే ఇప్పటివరకు కన్విన్స్ కాలేదు, పాలు చేయలేదు, ఇంకెవరు కూడా చేయలేదు. రెండవది సుప్రీంకోర్టు జూలై 18న దీని మీద విచారణ జరిపింది. జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ సందీప్ మెహతా దీని మీద జరిపారు. కేంద్రం ఏం చెప్పింది, ఇప్పటివరకు ఏం జరిగిందో సుప్రీంకోర్టుకి వివరించింది కేంద్రము. మేము యెమెన్ని డైరెక్ట్గా మేము కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటుదారులు అక్కడ యెమెన్ ఆక్యుపై చేసుకున్నారు, సనా పట్టణాన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ సమాజం వాళ్ళకి గుర్తించట్లేదు, కాబట్టి ఇండియాకి వాళ్ళకి ఎటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. అయినప్పటికీ మేము లీగల్ హెల్ప్ చేసాము అక్కడ. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి జైల్లో కూడా కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, మేము చేస్తున్నాం. బ్యాక్ ఛానల్స్ అంటారు, బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తున్నాం. రెండవది ఈ హుతీలతో ఫ్రెండ్లీగా ఉంటున్న ఇరాను, తర్వాత సౌదీ అరేబియా, వీళ్ళ ద్వారా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇరాన్కి సంబంధించి ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాక్చి కూడా యెమెన్ లీడర్లకు అప్పీల్ చేశాడు ఈ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టమని. కాబట్టి అది జరుగుతూ ఉంది. ఇంతకంటే మేము ఎక్స్ట్రా చేయడానికి మా దగ్గర ప్రజెంట్ అయితే ఆప్షన్స్ లేవనేది సుప్రీంకోర్టుకి చెప్పారు. సుప్రీంకోర్టు ట్రై చేయమని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేసింది విచారణ. ఇక మూడవ అంశం బ్లడ్ మనీ నెగోషియేషన్స్. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఎంఏ యూసఫ్ అలీ అనే ఒక ముస్లిం నాయకుడు ₹1 కోటి ఇచ్చాడు ఫండు ఈ కౌన్సిల్కి, సేవ్ నిమిషప్రియ కౌన్సిల్కి.
అట్లాగే బాబీ చమ్మీన్ అనే ఒక కేరళ బిజినెస్ మ్యాన్ ₹1 ఇచ్చాడు. అట్లా కాకుండా ఒక ట్రస్ట్ 8 కోట్లు ఇచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా 10,60,00,000 ఫండ్ అయితే రెడీగా వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు ఏందంటే ఇది కూడా ఈ డబ్బులైతే రెడీగా పెట్టుకున్నారు. ఫ్యామిలీతో నెగోషియేషన్స్ అనేవి కంటిన్యూగా ముందుకెళ్తున్నాయి. అంటే బ్రేక్ అయితే పడినట్టు కనబడుతుంది కానీ ఇతనొక్కడే ఇందాక చెప్పిన అబ్దుల్ పతా మెహదీ అని అతనే వ్యతిరేకిస్తున్నాడు ఆ ఫ్యామిలీలో. అతన్ని కన్విన్స్ చేయగలిగితే క్షమాభిక్ష పెట్టేయచ్చు. అయితే టైం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఏమి అనౌన్స్ చేయలే. ఎప్పుడు జూలై 16th ఉంది. తర్వాత నిరవధికంగా పోస్ట్పోన్ చేసింది కాబట్టి వీళ్ళకి నెగోషియేషన్స్కి టైం ఉంది. నాలుగోది ఫెయిత్ డిప్లొమసీ అంటారు. ఫెయిత్ డిప్లొమసీ అంటే రిలీజియస్ లీడర్ల ద్వారా అక్కడ రిలీజియస్ లీడర్ని యెమెన్లో ఉండే యెమెన్ వచ్చి సున్నీ మతం అనమాట. ముస్లింల్లోనే సున్నీ షియాలని ఉంటారు, వీళ్ళు సున్నీలు. సో సున్నీ గురువుల్ని పట్టుకునే కార్యక్రమం ఇక్కడ కేరళలో ఒక సున్నీ గురువు ఉన్నాడు. ఆయన పేరు అబూబకర్ ముస్లియార్. ఆయన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని. సో చాలా పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ అబ్దుల్ మాలిక్ నెహ్యా అనే ఒక అతన్ని కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా యెమెన్ ప్రెసిడెంట్ రషే అల్ అలీం అనే ప్రెసిడెంట్ని కాంటాక్ట్ చేస్తున్నారు. సో అదొక పక్క ఫెయిత్ డిప్లొమసీ జరుగుతుంది. ఐదవది ఇంటర్నేషనల్గా ప్రెజర్ చేయడం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఇందాక చెప్పినట్టు ఇరాన్ అప్పీల్ చేసింది, సౌదీ అప్పీల్ చేసింది. ఇలాగా కొంత యెమెన్ని కొంత ప్రెజర్ చేయాలి ఇంటర్నేషనల్ సమాజం ద్వారా ప్రెజర్ చేయడం. అట్లాగే ఇంటర్నేషనల్ మీడియాకు కూడా దీన్ని తీసుకెళ్లడం ద్వారా ఇంటర్నేషనల్ మీడియా కూడా యెమెన్ మీద ఒక ఒత్తిడి తీసుకురావడం. ఇదైతే ఇప్పుడు జరుగుతుందన్నమాట. దీంట్లో కేఏ పాల్ కూడా ఈయన భాస్కరన్ ఏం చెప్తున్నట్టే కేఏ పాల్ చేయలేదని చెప్పట్లేదు. కేఏ పాల్ కూడా ఆయన పద్ధతులు ఆయన ట్రై చేస్తున్నాడు. ఆయనకు కూడా సర్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన గ్లోబల్ పీస్ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది. దాని ద్వారా ఆయన ట్రై చేస్తున్నారు. కానీ ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఆయన ఏదో సాధించేసినాను, విడుదల చేసేస్తాను అన్నట్టుగా ఏమి లేదు. అమ్మాయి ఇప్పటికీ కూడా జైల్లో ఉంది. సో వీళ్ళు క్షమాభిక్ష పెట్టాలా, లేకపోతే ప్రెసిడెంటే జనరల్ ఆమ్నెస్టీ లాగా ప్రకటించేసి ఈ అమ్మాయికి చేయాలి. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ అమ్మాయి మరణశిక్షని రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా దాన్ని కన్వర్ట్ చేసేయాలి. అప్పుడు ఆమె యావజ్జీవం ఆ జైల్లో ఉంటుంది, మరణశిక్ష అయితే ఉండదు. సో ఇది ఇలా రకరకాల పద్ధతుల్లో అయితే కంటిన్యూ అవుతుంది తప్ప ఆమె బయటికి అయితే జైలు నుంచి బయటికి రాలేదు. బయటికి పంపించే విధంగా కూడా ఎటువంటి ఆర్డర్ కూడా గవర్నమెంట్ పాస్ చేయలేదు. సో మేజర్గా బ్లడ్ మనీ, ఈ బ్లడ్ మనీని డిఏ అంటారు వాళ్ళు. ఆ డిఏ అనే పద్ధతిలోనే ఈ మనీని వాళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర క్షమాభిక్ష చెప్పించుకోవాలి. అది సాధ్యమా అంటే సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు అనేది భాస్కరన్ మీడియాతో చెప్పాడనమాట. సాధ్యం అవ్వచ్చని. దీన్నేమో ఈయన కొద్దిగా ఎక్స్ట్రాగా ఈయన క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మనకి కనబడుతుంది. మామూలుగానే ప్రతిదీ నేనే చేశాను, పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపాను, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాన్ని నేను ఆపాను, ఎట్లాగైతే ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు అంతకంటే ఎక్కువగా ఇతను కూడా క్లెయిమ్ చేసుకుంటాడు ప్రతి విషయాన్ని. కాబట్టి అందులో కంప్లీట్గా అవాస్తవాలని చెప్పలేము. ఆయన కొంత సర్కిల్ లేదని చెప్పలేము, ఉంది, ట్రై చేస్తున్నాడు. కానీ అది ఇక్కడైతే ఇప్పటి వరకు ఇష్యూలో ఫలించలేదు. రెండోది అనేక మంది ట్రై చేస్తున్నారు. మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. నేను ఇందాక చెప్పిన కేరళలో సన్నీ లీడర్ ట్రై చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ట్రై చేస్తుంది. మిగతా కొన్ని దేశాలు ట్రై చేస్తున్నాయి. ఇలాగా అనేక రకాల ప్రయత్నాలు అయితే ఏకకాలంలో జరుగుతున్నాయి. అందులో కేఏ పాల్ది కూడా ఒకటి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.